చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ యూనియన్ అంటే అన్నారా ఇంకోని అన్నారా అది అది ఆయన రాత్రి మాట్లాడలేదా చెప్పానండి. ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్ 4 మూలుగా ఉంటే ఈ పాటికి నీ 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 విచారణ ఎత్తేసిండేవానివి అన్ని పెట్టిండేవాన్ని. కానీ పార్టీ బతకాల, ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా. లేకపోతే ఈ పార్టీకి నీ చరంగీతం పాడింది. నువ్వేంది చరంగీతం పాడేది? నువ్వేంది నాకు చెప్పే నీతులు? నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకొని రామగిరి, కనకానపల్లి, రాప్తాడులో ఆడ వైఎస్ఆర్లో ఆడ సునీత తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగనెక్ట్ చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని ఇచ్చావు. తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకొని ఇచ్చావు. నువ్వు ఎంపీటీఎస్ ఎలక్షన్ లో ఆడియో రిలీజ్ చేయమంటావా? పోయి ఆడ తెలుగుదేశం పార్టీ ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది. ఇష్టం వచ్చినట్లు రాప్తాడు నియోజకవర్గంలో చేస్తున్నావు. వాళ్ళంతా కూడా నీ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నావు. నీ దగ్గర షెల్టర్ తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడు కట్టిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని, ఛార్జీలు పెట్టుకొని, కూలి పనులు విడిచిపెట్టుకొని ప్రభుత్వం వాళ్ళని చెప్పి కష్టపడాలందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు. వాళ్ళు సీఏలకు చెప్పించి అందరికి కూడా 1 టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడినా చెప్పంటావా? కార్యకర్తలు పిలిపించి లోపలేమంటావా? వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే నేను చూడాలని చెప్పి వికటాసం చేయాలని చెప్పి సీఏలకు చెప్పలేదా? నువ్వు ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బాధపడుతుండలేదా? ఏం మాట్లాడతారు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనంతపురంలో ఏ భూమి ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నీ దగ్గరికి పోవాలా? ఎంతమంది కమిషన్లు మారారు అనంతపురంలో? కమిషన్లు దినా మారుతున్నారు అనంతపురంలో. ఎందుకు మారుతున్నారు? దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా, ప్రతిష్ట తుంచుతున్నావా? నువ్వు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేకి. ఎందుకంటే నాకు పరిధి ఉంది, అవధి ఉంది. నువ్వు పరిధి దాటి రా, నేను చెప్తా, మాట్లాడతాను. నేను ఎక్కడ మున్సిపల్ చైర్మన్ అక్రమాస్తులు సంపాదించానో నాకు చెప్పాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా. నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోకాపరికమే లేదు. వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనబడతారు, నువ్వు ఎందుకు కనపడంలా? మీ చీకటి ఒప్పందం మేమే. నన్ను చీకటి మిత్రుడు అంటావా? అనంత వెంకటరామరెడ్డి ఫ్యామిలీకి మాకి నారాయణ రెడ్డిపల్లిలో ఫ్యాక్షన్ ఉంది. వాళ్ళు అనంతపురం వలస వచ్చారు. మా తాత ఫ్యాక్షన్ లో చనిపోయాడు. అనంతపురం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రపతి తిరిగాం. సౌహృద్భావ వాతావరణంలో అనంత వెంకటరామరెడ్డి కానీ, లేదా గతంలో గురునాథ్ రెడ్డి మీద పోటీ పెట్టిన వాళ్ళు కానీ, సిపిఐ రామకృష్ణ కానీ ఎవరితో కూడా కలిసినా పెళ్లిళ్ళలో కానీ ఎక్కడైనా కానీ సామరస్యంగా పోతాం. ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. నీలాగా కాదు పోయి ప్రతి విషయాల్లోనూ లోపాయకారంగా ఉండేటువంటిది. నాదంతా డైరెక్ట్ ఫైటే. అట్లా ఈ పార్టీలో ఉండి ఇంకొకరికో లేదా ఇంకోటి చేసే ప్రశ్న లేదు. నేను మొన్న ఇండిపెండెంట్ గా కేవలం చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం వేసింటే నీ డబ్బులు, నీ కథ, ఎవరో డబ్బులు ఇచ్చావు చెప్పు. అది కూడా చెప్తున్నావు రోజు అందరికీ డబ్బులు ఇచ్చానని. ఆ లిస్టు పై ప్రకటించి ఎవరికి ఇచ్చావు? ఎవరు వద్దులో పెట్టుకుని ఉంటే చాలా మంచిది. నీకు నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయి. నీవు తెలుసు, మీ చిన్నాన్న, మీ కుటుంబం అంతా నాకు నేపథ్యం తెలుసు. నేను ఎట్లా చాలా మందిని చూశాను. నేను నువ్వు పెద్ద పెద్ద మైదాతులు రాజమౌళి వాళ్ళకంటే గొప్పోడు కాదు.